కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో జిల్లా కలెక్టర్ పర్యటించారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ వే ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు. వేలేరుపాడు మండలం రుద్రంకోట 1-2 రీచ్లు, కుక్కునూరు మండలంలోని దాచారం తదితర ఇసుక రీచ్లను జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో అనుమతి ఉన్న ఇసుక రీచ్లలోనే ఇసుక మైనింగ్ చేయాలని, అనుమతి లేని ఇసుక రీచ్లలో తవ్వకాలు నేరమన్నారు. ఇసుకని అక్రమ మైనింగ్ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎక్కడా అక్రమ మైనింగ్ రవాణా జరగకుండా ప్రత్యేకంగా నిఘా పెట్టాలని, ఇసుక అక్రమ మైనింగ్ చేసే వాహనాలను సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసు గనులు, సెబ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా అక్కడ స్థానిక ప్రజలను ఇసుక అక్రమ మైనింగ్ రవాణాపై వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ వెంట ఎస్పీ డి మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూర్యతేజ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, సంబంధిత అధికారులు అందరూ పాల్గొన్నారు. ఇక్కడ 2 రీచ్ ఉంది. 2 రీచ్ ఉత్తరంకోట 120. సో మోస్ట్లీ ఇక్కడ నాకేం కనపడట్లేదు. మరి ఇక్కడ కనిపిస్తుందంటే చెప్పి చూస్తాము సార్. లాస్ట్ ఇయర్ ఒక 15 days ఏమో చేశారు సార్. ఇప్పుడండి ఇప్పుడు ఏం లేదు సార్. 1 year పైన అవుతుంది సార్. అసలు లేదు సార్. 1 year పైన అవుతుంది సార్. 1 year బ్యాక్ ఒక 10 days 15 days చేశారు సార్. తర్వాత